మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి విశ్వవాసనామ సంవత్సరంలోని మే నెలలో 2వ రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? చాలా చక్కని ప్రశ్న అమ్మా భార్గవి. ఎందుకంటే విశ్వావసునామ సంవత్సరంలో మనం గమనించినప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఉమ్, ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఉమ్, అయితే ఈ సంవత్సరము అన్నిటికంటే ఒకటో శ్రేణిలో కనిపిస్తున్నటువంటి రాశి వృషభ రాశి. ఓకే. చాలా మంచిగా ఉంది ఈ సంవత్సరం. ఉహు, అయితే వృషభ రాశిలో ఉన్నటువంటి జాతకాన్ని పరిశీలించినప్పుడు ఉమ్, ఒక్కొక్క గ్రహ సంచారాన్ని చూసినప్పుడు మనకు వృషభ రాశిలోకి రవి యొక్క స్థానం 12 స్థానంలో ఉన్నారు. ఉమ్, అంటే రవి యొక్క స్థానము సూర్యుని యొక్క స్థానము సరిగ్గా లేదు. ఓకే. కాబట్టి సూర్యుని యొక్క స్థానం సరిగ్గా లేనప్పుడు కొంతవరకు సూర్యుని యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉమ్, కొంత అనారోగ్య సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఉమ్, తర్వాత కుజగ్రహాన్ని చూసినప్పుడు 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు. చాలా చక్కని, ఎందుకంటే కుజుడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు శత్రుబాధ అంటూ ఉండదు. ఉమ్, కుజస్థానం ఆ విధంగా ఉంది. ఆ కుజుని యొక్క అనుగ్రహంతో నూతనంగా కొంతమంది ఉమ్, యువకులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేయవచ్చు. ఓకే. అదొక అవకాశం ఉంది. ఉమ్, తర్వాత బుధుని యొక్క స్థానం చూసినప్పుడు బుధుడు 11, 12, 1 స్థానాలలో ఈ మే మాసంలో వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాడు. ఉమ్, ఎప్పుడైతే మరి బుధుని యొక్క అనుగ్రహం చూసినప్పుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు బుధుడు చాలా అనుకూలంగా ఉంటాడు. ఇది ముఖ్యంగా కొద్ది రోజులు మాత్రమే, అంటే మే సగం దాకా ఉమ్, బుధుని యొక్క అనుగ్రహం బాగా ఉంది. ఏ పని చేసినా కూడా బుద్ధితో కూడుకొని వారి స్వంత ఆలోచనతో పనులు చేయడానికి అవకాశం ఉంది వృషభ రాశిలో. ఉమ్, తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు ఈ వృషభ రాశికి గురుగ్రహం యొక్క అనుకూల్యత 16వ తేదీ నుండి ఉమ్, వీరికి చాలా చక్కగా ఉంటూ ఉంటుంది. ఓకే. ఈ యొక్క గురుగ్రహం అనేది వీరికి ద్వితీయ స్థానంలో పుష్కర ప్రారంభం రోజు నుండి, అయితే సరస్వతీ నది పుష్కరాలు ఎప్పుడైతే ప్రారంభమవుతున్నదో అప్పుడు మిథున రాశిలోకి గురువు మారినప్పుడు వృషభ రాశిలోకి చక్కనైనటువంటి స్థానం ద్వితీయ స్థానంలో ఉంటూ ఉంటాడు గురుగ్రహం. కాబట్టి వీరికి అనుకున్నటువంటి పనులు, ఉమ్, గత 2 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, తర్వాత 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, అంటే యువతీ యువకుల యొక్క వివాహాలు కావచ్చు, ఉమ్, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కావచ్చు, వారికి గురువు అనేవాడు చాలా అనుకూలంగా ఉండడంతో ఉమ్, అటువంటి కార్యక్రమాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఉమ్, తర్వాత గమనించినప్పుడు మరి శుక్రగ్రహాన్ని చూసినప్పుడు కూడా శుక్రుడు 11వ స్థానంలో ఉమ్, అత్యంత వైభవంగా ఉన్నాడు. మరి శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు భార్యాభర్తలకు దాంపత్య సుఖజీవనం లభించడం, కళారంగంలో మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి అవార్డ్స్ రావడం, వారు పురోభివృద్ధి, అంటే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడం, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన చిత్రాల ద్వారా వారికి మరి విజయాలు పొందడం అనేది ఈ మే మాసంలో కనబడుతుంది. ఉమ్, తర్వాత రాహు యొక్క స్థానం కూడా చాలా బాగా ఉందమ్మా. 11వ స్థానంలో రాహు ఉన్నాడు. మరి ఇంతకాలం వీరిపైన ఉన్నటువంటి నరదృష్టి ఏదైతే ఉందో అది కొంత తగ్గే అవకాశం ఉంది ఉమ్, వీరికి. తర్వాత కేతువు చూసినప్పుడు కేతువు యొక్క మరి 5, 4 కేతుగ్రహం మాత్రం కొంత అనుకూలంగా ఉండడు. ఉమ్, ఎందుకంటే కేతుగ్రహం అనుకూలంగా లేనప్పుడు జరిగేది ఏమిటంటే, ఎంతో తెలియవంతులు అని అనుకుంటున్నటువంటి వీరికి కూడా ఉమ్, కొన్ని విషయాలలో వీరి యొక్క తెలివి అనేది ఉపయోగపడకుండా పోతూ ఉంటుంది. అందుకే వీరు ఏం చేయాలంటే, మనము వృషభ రాశి వారికి ఇచ్చే సూచన ఏమిటంటే, వీరు ముఖ్యంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, ఉమ్, తర్వాత వీలైనంత వరకు ఎక్కడైతే గోవులు ఉంటాయో ఉమ్, గోసేవ చేయడం అనేది వీరికి చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం. ఉమ్, అయితే గత 2 సంవత్సరాల కంటే కూడా
వృషభ రాశి వారికి మే మాసము చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది. మరి వీరు కొత్త ప్రాజెక్ట్స్ కానీ, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ముందంజ వేయడం కానీ, తర్వాత యువతీ యువకులకు విదేశాలకు వెళ్ళే అవకాశం, తర్వాత ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చే అవకాశం మనకు కనబడుతూ ఉంది. ఉమ్, అయితే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయడం ఈ నెలలో. ఉమ్, సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే, లేదా జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం ఉమ్, తమోరిం సరో పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి తూర్పు వైపున ఉదయం పూట సూర్యుడు ఉదయించే సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే సూర్యుని యొక్క అనుగ్రహంతో ఇంకా వీళ్ళు ముందంజ వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విశ్వావసునామ సంవత్సరం వీళ్ళకు చాలా వైభవంగా రైతన్నలకు, తర్వాత కళాకారులకు, తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఉమ్. అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి మే మాసం చక్కగా ఉంది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.